అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ సాహా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మాటమంతి కార్యక్రమానికి మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే, మాటమంతి కార్యక్రమంలో మనం భోజనం చేశాక కొన్ని చేయకూడదు, కొన్ని తప్పులు చేయకూడదు. చేస్తే కనుక మన ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి మనం ఆ తప్పులు ఏంటో తెలుసుకుని అవి చేయకుండా చూసుకున్నాం. ఒకటి ఏంటంటే, టీ త్రాగకూడదు. భోజనం చేసాక కొంతమంది ఏంటంటే టీ కాఫీలు తాగుతారు కదా, అలా తాగకూడదు. అలా తాగడం వల్ల యాసిడ్స్ ఉత్పన్నమయ్యి మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వకుండా ఉంటుంది. రెండోది, సిగరెట్ కాల్చరాదు. ఎందుకంటే అప్పుడు భోజనం చేశాక సిగరెట్ కాలిస్తే, ఒక సిగరెట్ కాలిస్తే 10 సిగరెట్లతో సమానం అవుతుందట బాబోయ్. ఫలితంగా క్యాన్సరు ఇలాంటి రోగాలన్నీ మనకి వస్తాయి. మూడోది, పళ్ళు తినకూడదు. భోజనానికి ముందు మనం తినొచ్చు, ఒక అరగంట ముందు తినొచ్చుట. ఆ తర్వాత భోజనం చేశాక అరగంట తర్వాత తినొచ్చు. అంతేగాని భోజనం చేసిన వెంటనే పళ్ళు తినకూడదు అనమాట. తింటే ఏమవుతుందంటే కడుపు అంతా గాలితోటి నిండిపోతుంది. తర్వాత నాలుగోది, స్నానం చేయకూడదు. అన్నం తిన్న వెంటనే మనం చేయకూడదు. ఎందుకంటే కాళ్ళు చేతులు రక్త సరఫరా ఎక్కువైపోయి జీర్ణక్రియ మందగిస్తుందట. అంటే రక్తం ఉంటేనే కదా జీర్ణం జరిగేది. అందుకని చెప్పి రక్తం అంతా కాళ్ళకి చేతులకి వెళ్ళిపోతే ఇంక జీర్ణ వ్యవస్థలో ఏముండక జీర్ణం అవ్వదనమాట. నెక్స్ట్, ఐదోది, నిద్రపోకూడదు. మనం భోజనం చేసిన వెంటనే అస్సలు నిద్రపోకూడదు. ఎప్పుడు తర్వాత ఒక గంట తర్వాత చిన్న కునుకు తీయచ్చు, అంతే తప్ప నిద్రపోకూడదు. ఎందుకంటే మన యొక్క జీర్ణాశయంలో ఆహార పదార్థాలు జీర్ణం అవ్వకుండా అలాగే ఉండిపోయి చాలా ట్రబుల్స్ వస్తాయి. టాక్సిన్స్ విడుదలవుతాయి. ఇవన్నీ కూడా టాక్సిన్స్ విడుదలవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఈ 5 పనులు చేయకుండా చక్కగా మన పట్టుని బాగా ఉంచుకుంటే, మంచి అలవాట్లు చేసుకుంటే మన శరీరం ఆరోగ్యం బాగుపడుతుంది. మనం ఆనందంగా ఉండడానికి, మన కుటుంబం కూడా ఆనందంగా ఉండడానికి మనం సహాయపడతాము, తోడ్పడతాము. థ్యాంక్ యూ.